మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే మనకు ఆలస్యమైంది కాబట్టి డైరెక్ట్గా భువనేశ్వరి మేడం గారు మాట్లాడతారు. మీరందరూ కూడా స్వాగతం సుస్వాగతం మేడం. ఇప్పుడు మేడం గారికి పార్టీ అధ్యక్షుడు గజేంద్ర గారు స్వాగతం తెలియజేస్తున్నారు. ఈ సభనుద్దేశించి ఒక నిమిషము రమావతి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ చేసిన మా అమ్మకి భువనేశ్వర్ మేడం గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, చిన్నలకి, అక్కలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మన మేడము మనకి ఏ కార్యక్రమాలు వచ్చినాయి, ఎట్లా ఉంది, మన గ్రామం ఎట్లుంది, మన పంచాయతీ ఎట్లుంది చూసుకోపోయేదానికి వచ్చిన మేడము. మనము మాటలతో చెప్తున్నాము. ఇక్కడ మేడం మాకి సీసీ రోడ్లు కానీ, మాకి సుజలా వాటర్ కానీ, మాకి గ్యాస్ కనెక్షన్లు కానీ, మాకి ఫ్రీ బస్సు, మళ్ళీ ఇవన్నీ మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మంచిగా చేశారు మేడం. చాలా అంటే మాటల్లో చెప్పలేము మేడం, చాలా టైం లేదు అట్లన్నారు, నాకు కంగారుగా ఉంది. కానీ మేడం నేను ఒక్కటే చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, 1990 ఇంకా దానికి ముందు ఒక్కరు కూడా మేడం, మా 4 మండలాల్లో ఒక్కరు కూడా జాబ్ లేదు మేడం. అదే సార్ వచ్చినాక ఇప్పుడు మాకు ఇంజనీరింగ్లో, డాక్టర్లా, మాకు పోలీసా, మాకు లాయర్లా అందరూ వచ్చారు మేడం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మీరు కావాలంటే సర్వే చేయండి మేడం. 1990కి ముందు ఒక్కరు కూడా లేదు మేడం. ఇప్పుడు ఇంటింటికి మేడం మా పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు, హై స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు. మా సారు కట్టించిన ఇంజనీరింగ్ కాలేజీలో 4 పిల్లలు మేడం. నాకు 2 కూతుర్లు, మా మరిదికి 2 పిల్లలు, అందరినీ మేమే చదివించాము. సారు దయ వల్ల కాలేజీ లేకపోయింటే మా పిల్లలు అంత స్థాయికి వెళ్ళలేరు మేడం. సారు అన్నీ మాకు వాటర్ మంచిగా లేకుండా మేము ఒకసారి వచ్చినప్పుడు బాధపడితే ఆఫీసరు సుజలా వాటరు మా కోసం మేము అడిగాము, మా నీళ్ళల్లో తేలుతుంది వాటరు, ఉప్పు నీళ్ళు వచ్చింది, మేము ఎట్లా తాగాలంటే అప్పటికప్పుడే మా సారు సుజలా వాటర్ పెట్టించారు మేడం. కానీ మేము అనుకుంటాం సార్ మేడం, అడగను కూడా అడగలేం. మా అన్నకి అప్పుడే గుర్తొచ్చి అది అట్లా అమలు చేసేస్తారు మేడం. మాకు ఒకటి మేడం, నాకు రిక్వెస్టు, మాకు 60 సంవత్సరాలని ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఉంది మేడం. ఇప్పుడు ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరాలకు ముందు ఎలిమెంటరీ స్కూల్ లేకుండా 3 కిలోమీటర్లకు అవతలు తీసుకుపోయి పెట్టేశారు మేడం ఎలిమెంటరీ స్కూల్ మేడం. అది మాకు ఇక్కడ లేదు మేడం. 1వ క్లాస్ 2వ క్లాసు 2 ఉంది, మిగతా 3, 4, 5 3 కిలోమీటర్లకు అవతలు వేసినారు మేడం. అది దయచేసి మళ్ళీ మాకు ఇక్కడ రావాలని నేను దీనివల్ల నేను అడుగుతున్నాను మేడం. ఎందుకంటే మా పిల్లలు అక్కడే చదువుకొని పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ 60 సంవత్సరాలు ఈ స్కూల్ లేకుండా పోతే మాకు బాధ ఉంటుంది కదా. అందువల్ల మేడం ఇంకొక రిక్వెస్ట్ మేడం, నేను మాటల్లో చెప్పలేను మేడం. నేను ఒకటే చెప్తున్నా, నేను పూర్తిగా ఒక ఆపిల్ తినింది లేదు మేడం నా 50 సంవత్సరాల వయసులో. కానీ ఒకరోజు ఫ్రీ బస్సులో వెళ్ళి కుప్పం వెళ్ళి 200 రూపాయల ఛార్జీని మిగిలిపెట్టి నేను ఆపిల్ అన్నీ తీసుకొచ్చి మా పిల్లలకి ఒక్కొక్క ఆపిల్ చేయిలో పెట్టాను మేడం. ఎప్పుడు 1/2 కిలో ఆపిల్ తీసుకొస్తే కట్ చేసి మేము 10 మంది తినేవాళ్ళము. ఈరోజు నేను ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చి ఆ డబ్బులకి నేను ఫ్రూట్ తిన్నాం మేడం. మేము ఇంతవరకు అట్లా లేదు మేడం, కేజీ తీసుకొచ్చింది. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. అంతేకాదు మేడం, చెప్పాలనుకుంటే మా అన్నకి మేము చాలా రుణపడి ఉన్నాము. మాకు ఇంకొంచెం పెండింగ్ ఉంది మేడం. మా ఊర్లో అన్నీ ఉన్నారు మేడం, కానీ పార్టీ అని లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. గ్యాస్ మేడం, మేము పొలాల్లో పోయి తీసుకురాకుండా కష్టపడేసి ఇంటికి వస్తే అప్పటికప్పుడే చేసుకుంటే ఉచిత గ్యాసు, రైతు భరోసా, మాకు వ్యవసాయానికి సంవత్సరానికి 3 విడతలుగా వేస్తున్నారు మేడం. మళ్ళీ అది కాకుండా పిల్లలకి అమ్మఒడి మేడం, తల్లికి వందనం మేడం.
ఒక్క పిల్లోనికి 15,000 వేస్తున్నారు. అట్లా కాకుండా సారు ఎందరు పిల్లలు ఉంటే అందరు పిల్లలకి, నలుగురు ఉంటే నలుగురికి, ఐదుగురు ఉంటే ఐదుగురికి వేస్తున్నారు మేడం. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా పెన్షన్ మేడం, నార్మల్గా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 4,000, కొంచెము వికలాంగులుగా ఉండే వాళ్ళకి 6,000, ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉంటారు కదా మేడం, ఎప్పటికీ వాళ్ళకి 15,000 దాకా ఇస్తున్నారు మేడం. మేడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అంతే మేడం. అదే మేడం, నాకు టైం లేదంటున్నారు మీరు. చాలా సంతోషంగా ఉంది. అన్నకి మేడం నా మనసారి చెప్తున్నా, మా అన్న మేము జీవితాంతరం మాకు ఎన్ని జన్మలైనా మా అన్న రుణం మేము తీర్చుకోలేము. అంతే మేడం నేను చెప్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే కొంచెము ఇదిగా ఉంది మేడం. ఇంకొక రిక్వెస్ట్ మేడం, బస్సు వచ్చి తాండాకి గొల్లపిల్లికి వెళ్తుంది మేడం. ఆ బస్సు మా ఊరికి వచ్చి వెళ్ళేలాగా చూడండి మేడం. ఫ్రీ బస్ అని 3 కిలోమీటర్లకు అవతల పోయి మేము బస్సు ఎక్కాలా, కానీ మాకు 100 రూపాయలు అడుగుతున్నారు మేడం ఆటో వాళ్ళు. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన పంద్యాలమడుగు గ్రామ పార్టీ అధ్యక్షుడు గజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ఆరాధ దైవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరమ్మ గారు మన తల్లి మన గ్రామానికి వచ్చిన దానికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు మన పార్టీ మాజీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన రామకుప్పం మండల పర్యటనలో భాగంగా పంద్యాలమడుగు గ్రామ పంచాయతీలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఆరాధ్య దైవం మన అందరి అమ్మ నారా భువనేశ్వరమ్మ గారికి మన గ్రామం తరపున ప్రత్యేక స్వాగతం, పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, అతిరథ మహాదళులకి, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం ఎన్నికలకు ముందు అమ్మవారు నిజం గెలవాలనే కార్యక్రమం ద్వారా పలు గ్రామాల్లో పర్యటించారు, ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీలు, ప్రజల సమస్యలు ఏ విధంగా తీరినాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరువవుతా ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కూడా అమ్మ రావడం, ఈ కార్యక్రమం ద్వారా అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చాలా సంతోషం. అమ్మ మనమందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 1989లో మన ప్రాంతానికి రాకముందు మన గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మన పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనం చేస్తామనే మంచిని 10 మందికి తెలియజేయాలా, ఇంకా సమస్యలన్నీ తెలుసుకోవాలా, ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో తీర్చి అన్ని కుటుంబాల్లో ఆనందం చూడాలనే మంచి ఉద్దేశంతోనే అమ్మవారి ఈ కార్యక్రమానికి మన గ్రామానికి వచ్చినారు. మనమందరూ కూడా ఆమెని సాదరంగా ఆహ్వానించినాం, చాలా సంతోషం. అదేవిధంగా ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమం ద్వారా అన్ని 6 రకాల హామీలు పెద్ద ఆయన మనకు తెలియజేసినారు, ఇచ్చినారు. ఆ కార్యక్రమంలో మనం పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కానీ, పెన్షన్లు కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఫ్రీ ఆర్టీసీ సౌకర్యం కానీ అన్ని కుటుంబాలకి సముచిత స్థానంలో అందరికీ అందించిన ఘనత కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి మనం తెలియజేసుకుంటూ, చదువు ద్వారా సంస్కారం వస్తుంది, సంస్కారం వినయం నేర్పుతుంది, వినయం ఉంటే మంచి సమాజం ఏర్పడుతున్న మంచి ఉద్దేశంతో తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకి 13,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఏ బిడ్డకి కూడా, ఏ పేదలకు కూడా చదువు ఆర్థికంగా భారం కాకూడదు, అందరికీ చదువు ఉండాలా, మంచి సమాజం ఏర్పడాలా మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి ప్రతి కుటుంబం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 3 ఉన్నా 4 ఉన్నా 5 మంది కూడా తల్లికి వందనం ద్వారా పార్టీలకు అతీతంగా అందించిన ఘనత కూడా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాయి. గత ప్రభుత్వంలో 1,400, 1,500 అయితే కూడా ₹1 కూడా మనకు రిటర్న్ అమౌంట్ వచ్చేది కాదు. అదే చంద్రబాబు నాయుడు 14-19 కాలంలో ₹600 గ్యాస్ ధర ఉంటే ₹300 కూడా 250 నుంచి 300 మన అకౌంట్లో రిటర్న్ అమౌంట్ వేసి ప్రతి కుటుంబానికి కూడా వెలుగులు నింపి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలా. మనం కట్టెల పొయ్యిలో వంటలు చేస్తే అనారోగ్యం బారిన పడి ఎన్నో కుటుంబాలు చితికిపోతాయనే మంచి ఉద్దేశంతో ఆ రోజు దీపం అనే పథకాన్ని పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఈ రోజు ప్రతి కుటుంబంలో కూడా, ఏ పేద కుటుంబంలో కూడా, ఏ
పేద కుటుంబంలో కూడా గ్యాస్ లేని కుటుంబం లేదంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చనువు ధైర్యం అని మనం తెలియజేసుకోవాలా. ఇప్పుడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ మూడిస్తున్నారు, అది ప్రతి కుటుంబానికి చేరుతా ఉంది. చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే పేదలకి పెన్షన్ పథకం ద్వారా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా ప్రతి నెల ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు కొంచెము గంట లేట్ అవుతుందేమో తెలియదు, కానీ ప్రతి కుటుంబానికి కూడా పెన్షన్లు 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మన అధికారులు స్థానిక నాయకులు కూడా అందించి ఆ పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మనం తెలియజేస్తాం. అమ్మ, మనం ఇస్తా ఉన్న పెన్షన్లో చాలామంది ఆ 4,000 రూపాయల పెన్షన్ 6,000 తీసుకునే కూడా చాలామంది కుటుంబ పోషణ చేసుకునే పరిస్థితి కూడా ఉందమ్మా. ఆ 4,000, 6,000 రూపాయల పెన్షన్ రాకపోతే చాలామంది తల్లిదండ్రులు కూడా భారమై వృద్ధాప్యంలో వాళ్ళని చూడని పరిస్థితి కూడా దయనీయమైన పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉందమ్మా. అది ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 4,000 రూపాయల పెన్షన్ తీసుకొని తల్లిదండ్రులని ఇంకా 10 కాలాలు వాళ్ళు బతకల్లా, వాళ్ళు ఉంటే మనము బాగుంటాం, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే ఇంకా నెలకి 4,000, 6,000 పెన్షన్ వస్తుందని కూడా కొన్ని కుటుంబాలు చూస్తూ ఉన్నాయమ్మా. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మనం తీసుకుంటా ఉన్నాం. మనమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉద్దేశం ఏమంటే మనం చేసే మంచి పనిని 10 మందికి తెలియజేయాలా. ఏదైనా మనకి ఇబ్బంది ఉంటే అమ్మవారి ద్వారా తెలుసుకొని మనం సమస్యలు తీర్చుకొని ఎప్పుడూ చంద్రబాబు వారి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలోకి ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మనందరూ బాగోగులు చూడాలనే మంచి ఉద్దేశంతో మనమందరూ కూడా ఆశీర్వదిస్తే భగవంతుడు కూడా మనకు సహాయపడతారు, ప్రభుత్వం కూడా మనకు చేయూతనందిస్తే మనమందరూ కూడా బాగుపడతాం. మనమందరూ కూడా నిన్న ఏం సాంబార్ చేసేటువంటి తెగమని చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా మనం చేసే మంచి కార్యక్రమాలు కూడా మంచినైతే మనం అందరూ స్వీకరిస్తాం. ఏదైనా చిన్న చెడు జరిగితే కోడై కూస్తాం, 10 మందికి తెలియజేసేనట్ల. అది కాదు మనం చేయాల్సింది. చెడును కూడా మనసులో పెట్టుకోవాలా, మంచిని 10 మందికి తెలియజేస్తే మంచి చేస్తూ ఉంటారు. అమ్మ, మీరు మా గ్రామానికి మంచి కార్యక్రమాలు చేయంటారంటే అమ్మకు కానీ అయ్యి కానీ పెద్దోళ్ళకి కూడా సంతోషపడి ఇంకా ఈ గ్రామానికి కృతజ్ఞత ఉంది, వీళ్ళు చేసిన మంచిని తెలుసుకుంటారని వాళ్ళు ఇంకా 10 మంచి కార్యక్రమాలు చేసేకి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనం ఇవే కాదు చెప్పాల్సిన, అట్లా మనం మంచినంతా గుర్తుంచుకొని ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉండేదానికి, చంద్రబాబు నాయుడుకి అత్యధిక మెజార్టీ వచ్చేదానికి అందరూ కృషి చేయాలని కోరుతూ ఏ కులాలకి మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని మనం అందరూ కూడా తెలుసుకోవాలా. అదే గత ప్రభుత్వంలో ఏ తెలుగుదేశం కార్యకర్తను ఇబ్బంది పెట్టాలా, నాయకుని ఇబ్బంది పెట్టాలా, జనసేన బీజేపీ వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాలని ఇబ్బందులకు గురి చేసి పరిపాలించిన ఘనత వాళ్ళదైతే అందరినీ సమానంగా సామరస్యమైన వాతావరణంలో గ్రామాల్లో శాంతియుతంగా పరిపాలన సాగిస్తున్న ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ మనమందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించి చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చేదానికి అందరూ కంకణబద్దులై పనిచేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, అమ్మవారికి, ఇక్కడికి వచ్చిన మహిళలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న గారు, జై భువనమ్మ గారు. ఇప్పుడు బాబు గారి భార్య సుమిత్ర గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు వాళ్ళ భార్య అయిన భువనేశ్వర్ గారికి ఈ సభ తరపున నాతోటి మహిళలకు, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికీ సాష్టాంగ నమస్కారములు. నేను ముఖ్యంగా ఒక 4 నిమిషాలు మాట్లాడతాను. ఏమంటే మన చంద్రన్న 10 ఏళ్ళు ఇంకా వచ్చే మధ్యలో ఒక 5 ఏళ్ళు ఆపేశారు. అప్పుడు కొంచెం ఇబ్బందులు పడాము అందరూ. తర్వాత ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క పనులైనా ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అన్నీ సకరంగా పనులు చేస్తూ ఉంటారు. మా పిల్లలంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి బాగా హ్యాపీగా ఉన్నాం మేడం. అందరూ మేము ఇండ్లు కానీ వాటర్ కానీ అంతా ఉంది. కానీ ఇప్పుడు వర్షం లేని వల్ల కొంచెం ఇబ్బంది ఉంది మేడం నీళ్ళు. ఇప్పుడు మళ్ళా ఎడ్మిట్ స్కూలు 50 ఏళ్ళు ఇంకా ఉండే స్కూలు ఇప్పుడు పల్లికుప్పం మార్చేసినారు మేడం. చాలా ఇబ్బందులు ఉన్నారు పిల్లలకి, ఆటోలో పోవాల, పిల్లలతో ఇబ్బందులు. ఖచ్చితంగా స్కూలు, గవర్నమెంట్ స్కూల్ ఖచ్చితంగా రావాలి మేడం మాకు. ఇప్పుడు మళ్ళీ బస్సు వచ్చి మా ఊర్లోకి రావాలి మేడం. 3 కిలోమీటర్లు ముసలి వాళ్ళంతా నడుచుకోపోయి మాకంతా కష్టం. మేము బస్సు పోవాలంటే మగవాళ్ళు ఉండరు అందుబాటులో, నడుచుకోవాలంటే కష్టం. ఆ బస్సు మటుకు మా ఊర్లోకి రావాలి మేడం. ధన్యవాదాలు మేడం, 5 నిమిషాలు మా ఇచ్చిందని టైం ఇచ్చిందని. ఇప్పుడు మన పంద్యాలమడుగు సర్పంచ్ క్యాండిడేట్, ఇంతకుముందు సర్పంచ్గా నిలబడిన చంద్రారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారికి వందనాలు. ఇక్కడ సభకు విచ్చేసిన సోదరులకు నా వందనాలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అభివృద్ధి సంక్షేమము అనే పథకాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంతకుముందు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఏమాత్రము మన పంచాయతీలో అభివృద్ధి లేదు. దాదాపు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2-3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా సూపర్ 6 పథకాలు ఎన్ని కష్టాలున్నా కూడా నెరవేర్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పంచాయతీలో 5-6 గ్రామాల్లో ప్రతి గ్రామానికి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చిన్న సమస్యలు సాల్వ్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం పందాలమడుగులో స్కూల్ గురించి చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎలిమెంటరీ స్కూల్ని వచ్చేసి పల్లికుప్పం సక్సెస్ స్కూల్కి కలిపినారు. 3, 4, 5 తరగతులు అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ దాదాపు 60 సంవత్సరాలు ఉంది మేడం. ఆ స్కూల్లో ఇప్పుడు 5-6 మందే ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయినారు. 3, 4, 5 తరగతులు. చాలా కష్టమవుతుంది పిల్లలకు. పల్లికుప్పం నడాలంటే 1.5 కిలోమీటర్ అవుతుంది. ఈ ప్రాబ్లం దీనికి ముందు కూడా మన నాయకులకు విన్నవించినాము, సాల్వ్ చేయలేదు. పిల్లలంతా మా మీద, పేరెంట్స్ అంతా మా మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు దీన్ని చొరవ తీసుకొని రీబ్యాక్ చేయండి. ఆ పిల్లలంతా పర్మిషన్ చేయండి. తర్వాత మేడం, ఈ ఊళ్ళో కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. ఎందుకంటే 2-3 ఏళ్ళు అయింది వర్షాలు వచ్చి డ్రింకింగ్ వాటర్ లేదు. తర్వాత హెచ్ఎన్ఎస్ వాటర్ వచ్చేసింది, మాకు డైవర్షన్ జరగలేదు మేడం. ఇక్కడ జరిగినాయంటే 2-3 పంచాయతీలకి దాదాపు 20 చెరువులు నిండుతాయి మేడం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేడం. హెచ్ఎన్ఎస్ అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చినారు, చాలా సంతోషం మేడం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి భార్య కానీ ఏ వీపీని కానీ మేము ఎవరు చూడాలి దగ్గర నుంచి. మీరు వచ్చినారు ఇంతకుముందు, కాకపోతే ఊళ్ళో దూరంగా పోయినారు, దగ్గరకు తెచ్చినాం మేము. సంతోషం మేడం, మీకు చాలా రుణపడి ఉంటాం మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మనం గతంలో ఏ విధంగా అయితే మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారిని మన సొంత శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా కొలిచి మనం ఆరాధిస్తున్నామో, ఆయన కుమార్తె అదేవిధంగా మన అందరి జీవితాల్ని బాగు చేసి మన అందరికీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా మనందరినీ ఆదరించి మొదటి నుంచి కూడా మన జీవితాల్లో వెలుగులు నింపిన మన ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు మన ఊరికి విచ్చేసి ఒక పండగ వాతావరణం సృష్టించినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆమెని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మా, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున, ఎస్పెషలీ మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన నాయకులు, కుప్పం నాయకులు గారు అందరూ మాట్లాడారు. మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు కుప్పం ఏంటి, ఇప్పుడు కుప్పం ఏంటి అనేది ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి కలగాలి. మీరేమంటారు? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అభివృద్ధి జరిగిందా లేదా, జరుగుతుందా లేదా, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మునిరత్నం గారు అన్నట్టు ఎలక్షన్ అప్పుడు మీరు ఏ నాయకుడు మన రాష్ట్రం, మన కుప్పం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళి ఓటేయాలి. అది మీరు మీ మనసులో పెట్టుకుని, అది మీ కుటుంబం, మీ పిల్లలు భవిష్యత్తు డిసైడ్ అవుతుంది మీ ఓటుతో. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తిప్పి రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండే ప్రజలకి ఏమి ఉపయోగపడుతుందని ఆలోచించి ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం వెనకాల చాలా ఆలోచన ఉండే ఆయన తీసుకెళ్తారు. చివరికి ఆయన ఆలోచించేది ప్రజలకి ఏమి లబ్ధి పొందుతారు అనే ఆలోచన తప్ప దానివల్ల ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. ఆయన ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు
మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన ఆలోచన. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ఆయన తీసుకొచ్చి అట్లా ఆయన ఐటీ రంగాన్ని ప్రవేశించారు. దాని ద్వారా చాలామంది యువకులకి ఉద్యోగాలు కలిగాయి. ఇప్పుడు బిడ్డలు కూడా ఆ ఐటీ రంగంలో ఉండి వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లానే ఇప్పుడు విభజన అయిన తర్వాత ఆ ఆలోచనతోనే ఆ స్పీడ్తోనే నేను తగ్గలేదు. ఆయన ఇప్పుడు కూడా ఏమి చెయ్యాలి, మన ప్రజలకి ఏమి చేస్తే నా రాష్ట్రానికి నా ప్రజలకి ఏమి ఇస్తున్నాను అనే ఆలోచనతోనే ఆయన ముందుకి ప్రతి ఒక్కటి ఇచ్చి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. ఆయన ఒక కుప్పం నియోజకవర్గం గురించే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని నియోజకవర్గాలకి, అది కర్నూలు అవనే, అనంతపూర్ అవనే, ప్రతి ఒక్క జిల్లాకి ఆయన ఏ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో ఆయన అట్లానే ఐటీ రంగాన్ని వైజాగ్ అని కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఇది అంటూ కాకుండా అన్నీ ఆయన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అది మన కుప్పం ప్రజలు చేసుకున్న మన అదృష్టం అని భావిస్తున్నాను. అట్లానే అనంతపూరు ఆటోమొబైల్ ఇండస్ట్రీగా అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ముందల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన హైదరాబాద్ గురించే ఆలోచించి అప్పుడు ఒట్టి హైదరాబాద్ ఒక్కటే ముందుకెళ్ళింది. అది ఆయన నేర్చుకుంది. అది ఆయన చేయట్లేదు. చేయకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెంది అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ భూములు రేట్లు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని ఆలోచించి ఆయన ముందుకి వెళ్ళారు. అట్లానే ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 అనేది ఆయన డిక్లేర్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత సీఎంగా అయిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 పథకాలు అనేది తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ మీకు అందరికి అందుతున్నాయా లేవా అవి చెప్పండి. హామీలు మీకు అందుతున్నాయా, ప్రజలకి అందుతుందా, అది ముఖ్యం. నీళ్ళు వస్తాయమ్మా. మీరు ఒక్క నీటి గురించి ఆలోచించటం కాదు, ఇంకా పెద్ద ఆలోచించాలి మనం. అర్థమైందమ్మా? అట్లానే ఎన్టీఆర్ భరోసా ద్వారా 39,846 మందికి 422 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మన ప్రభుత్వం. అట్లానే దీపం పథకం కింద 1433 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. తల్లికి వందనం ద్వారా 32,973 మందికి విద్యార్థులు 42.10 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నారు. స్త్రీ శక్తి మహిళలు 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణాలు ద్వారా 27,853 ఉచిత ప్రయాణాలు జరుగుతుంది ప్రతిరోజు. అన్నదాత సుఖీభవ కింద 36,473 మందులు రైతులకి 67.0 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అట్లానే అన్నా క్యాంటీన్, ఆకలి ఎక్కడ ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకి కోసం ఆయన ముందుకి తీసుకెళ్లారు. ముందలుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నోరిప్పితే వాళ్ళు ఊరుకునేవారు కాదు. మీరు నోరిప్పితే ఇవాళ ఉన్నారా రేపు ఉంటారో లేదో మీకు తెలియని ఆ టైంలో మీ అందరూ అది మర్చిపోకూడదు. ఇవాళ మీ ప్రభుత్వం మీ గడప దొక్కుతాంది కనుక మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఉండేది ఇంకా ఆలోచించి పెద్ద గురించి మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు. అది ఆలోచించే 732 కిలోమీటర్లు
ఒక కెనాలు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ తల్లిని మన కుప్పానికి మన ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు 3,600 కోట్ల రూపాయలు ఖర్చుతో. అది మనం మర్చిపోకూడదు. తద్వారా మన అన్నదాతలకి 6,000 ఎకరాలకి నీరు అందిస్తున్నారు. అట్లానే 4 లక్షల మందికి మంచి నీటి సరఫరా ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అట్లానే కృష్ణ జలాలు ద్వారా 110 చిన్న చెరువులు నిండినాయి. ఇంకా కూడా అక్కడితో అయిపోయిందని నేను అన్ను. ఇంకా కూడా 400 చెరువులు ఉన్నాయి నిండటానికి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, నేనే మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకెంత ఆలోచనతో ఆయన ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం నీరు లేకుండా అందరం ఒక కుప్పమే కాదు యావత్ భారతదేశం ఇలినో ఎదుర్కొంటుంది. దాని ద్వారా మనకి వర్షాలు ఈ సంవత్సరం ఎంతవరకు పడుతుందో మన అందరికీ తెలియదు. మనం ఒట్టి వరుణ దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం, ఆయన కనుకరించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మండ్యాల మడుగు గ్రామం పంచాయతీలోని ₹1 కోటి ద్వారా సిమెంట్ రోడ్లు ఇప్పటి వరకు వేశారు. అట్లానే 30 లక్షల రూపాయలు ఖర్చుతో పూడిబడి చెరువుని రిపేర్ చేశారు. 15 లక్షలతో ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ రిపేర్ చేశారు. ఇప్పుడు అన్నట్టు తప్పకుండా మీరు అన్న ఎలిమెంటరీ స్కూల్ గురించి తప్పకుండా నేను మన కలెక్టర్ గారికి చెప్పి ఏం చేయొచ్చో తప్పకుండా అది చేస్తాను. అట్లానే సూర్య ఫండ్ కింద SC ST కాలేజ్ సోలార్ ఫెన్స్ ఉచితంగా మన ప్రభుత్వం అందజేయబడుతుంది. అట్లానే తల్లికి వందనం ద్వారా ఈ గ్రామం ఒకటి గురించే నేను మాట్లాడుతున్నాను. 455 మందికి 68,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే పెన్షన్ ద్వారా 493 మందికి పెన్షన్ను లబ్ధి పొంది దీని ద్వారా 21,70,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లానే అన్నదాత సుఖీభవ గురించి ఆ స్కీమ్ దగ్గర 493 మంది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడితోనే ఆగదు. మన ప్రభుత్వం ఏదో ఇచ్చేసాం గ్రామంతో మన పని అయిపోయిందని ఎప్పుడు అనుకోదు. చంద్రబాబు నాయుడు ఏది అనుకున్నా తప్పకుండా అది గ్రామం వరకు అందేలాగా చూస్తారు. అట్లానే మార్కెట్ యార్డ్స్ కానీ మీ రోడ్ల మీద లైట్లు కానీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు. తప్పకుండా అది కూడా నేను కలెక్టర్ గారికి చెప్తాను. చిన్న చిన్న రోడ్లకి 1-2 ఇళ్ళకి లైట్లు కూడా లేకుండా ఉన్నాయి. అది కూడా నాకు తెలుసు. నేను ఒకసారి కలెక్టర్ గారికి అది గుర్తు చేస్తాను. అట్లానే టూరిజం, ఈకో టూరిజం ద్వారా మన కుప్పం చాలా ముందుకు వెళ్తుంది. దాని ద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం మన కుప్పం నియోజకవర్గంలో వాతావరణం చాలా బాగుంటుంది, పొల్యూషన్ ఫ్రీ. అదే సిటీలో ఉండేవాళ్ళు ఆ పొల్యూషన్ ఫ్రీ ఎక్కడుంది, మనకి ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది, కొన్ని రోజులు సెలవులు కానీ అట్లాంటి ఊర్లు ఎత్తుకుతారు. తప్పకుండా మన కుప్పం ఆ మ్యాప్లో ఉంటుందని నేను తప్పకుండా అది నేను అనుకుంటున్నాను. దీని ద్వారా ఉద్యోగాలు లబ్ధి పొందుతారు మీ పిల్లలు. అది గుర్తుంచుకోండి. వాళ్ళకి ఆ టూరిజంలో హోటల్స్ వస్తాయి, పార్కులు వస్తాయి, వాటికన్నిటికీ మనుషులు కావాలి పని చేయటానికి. అట్లానే మీ పిల్లలకి ఉద్యోగాలు కావాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని దొరికే ఆ ఉద్యోగాలు మీరందరూ ట్రైనింగ్ అయి మీ పిల్లలు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే దేవా టెంపుల్స్ రిపేర్లు, అట్లానే ఇప్పుడే నేను చెప్పాను 30 పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అది మీ గ్రామ ప్రజలు దగ్గరలో ఉండాలని మీరు కోరుకోకూడదు.
సిటీలో అయితే మీకు తెలీదు, నేను మీకు ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఏంటంటే సిటీలో అయితే బాంబే కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా పెద్ద సిటీలో ఉద్యోగాలు దొరికినప్పుడు వాళ్ళు 1.5 గంట 2 గంటల ప్రయాణాలు ఆ ఉద్యోగం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ సుఖం కోసం, పొట్ట నిండటానికి వాళ్ళంత దూరం ప్రయాణం చేస్తున్నారు. అట్లానే మీరందరూ కూడా మన గ్రామం పక్కనే ఉండాలని మీరు కోరుకోకూడదు. ఎక్కడ దగ్గరికి వచ్చిందో ఆ పెద్ద ఇండస్ట్రీలో మీరందరూ మీ పిల్లలు ట్రైనింగ్ అయ్యి స్త్రీలకు కూడా ఉద్యోగాలు అవుతాయి. మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ చూశాను, గార్మెంట్ ఇండస్ట్రీ. దాంట్లో ఏం లేదు, మా ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎట్లా మేము టైలరింగ్ కోర్స్ ఉచితంగా ఇస్తున్నామో మహిళలకి, దాంట్లో ఆ ఇండస్ట్రీలో మీరు మా ఎన్టీఆర్ ట్రస్ట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు టైలరింగ్ ఉద్యోగం. అక్కడ మీ అందరికీ ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. అది మిమ్మల్ని అందరినీ కోరేది. మా ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మహిళల కోసం చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ తప్పకుండా మహిళలు, అది ఉచితమే, దాంట్లో డబ్బు ఏమీ మేము ఛార్జ్ చేయం, మీ దగ్గర నుంచి మేమేమీ తీసుకోం. దాంట్లో మహిళలు చేరి తప్పకుండా మీరు ట్రైనింగ్ అయ్యి మీ కుటుంబం కోసం, మీ కాళ్ళ మీద మహిళలు మీకోసం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఫస్ట్ ముందల మీరు సుఖంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే మనం తిరిగి మన కుటుంబానికి స్త్రీలను సంతోషం వాళ్ళకి మనం పంచగలం. సో అందుకే స్త్రీలు ముందల మీ గురించి ఆలోచించండి. ఎప్పుడు మనం మన పిల్లలు కానీ మన భర్తల గురించి కానీ మనం కాదు, మీ గురించి, మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి. మీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మీరు 10 రూపాయలు స్వయంగా మీరు సంపాదించుకుని మీ భర్తని అడగకుండా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కాదా? అది నేను కోరేది ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి. సో మరొక్కసారి లేట్ అయినా ఇక్కడ మీరందరూ ఓపికగా కూర్చుని నా కోసం వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలకి, మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఈ గ్రామానికి జరిగిన లబ్ధి గురించి చాలా సంతోషం అమ్మ. ఇప్పుడు ఇంకెవరైనా అర్జీలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఎడం పక్కన వచ్చి ఇలా వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక పద్ధతి ప్రకారం రండి, ఒక పద్ధతిని ఫాలో అవ్వండి అన్న. అందరూ దయచేసి క్యూ పాటించండి. ఇంకా రెండవది, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమైనందుకు పంద్యాలమడుగు పంచాయతీ గ్రామస్తులందరినీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కార్యక్రమం విజయవంతమయ్యే దాంట్లో భాగస్వాములైన చంద్రారెడ్డి గారికి, రాజన్న గారికి, పార్టీ ప్రెసిడెంట్ గజేంద్ర గారికి, అదేవిధంగా గంట్లగౌడ్ గారికి, విశ్వనాథ్ గారికి, అజయ్ గారికి, ఇతర సీనియర్ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.